నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తాత్కాలిక కండక్టర్లు డ్రైవర్లను ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో తీసుకోవాలి. నిర్మల్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసిన తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న నెక్కొండ ఎస్ఐ నవీన్ కుమార్. సుమారు 60 కిలోల గంజాయి, 2 వ్యక్తులు అరెస్ట్. నిర్మల్ జిల్లా కుబీర్ ఆసుపత్రిలో వికలాంగులకు నిర్ధారణ పరీక్షల క్యాంప్. వికలాంగుల నిర్ధారణ పరీక్షల క్యాంపును ప్రారంభించిన మండల అధ్యక్షుడు తూము లక్ష్మీభాయ్. కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. ముగ్గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశ్వరరావు. ఇక వార్తల్లోకి వెళ్తే, ఆర్టీసీ సమ్మె కాలంలో తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్గా పనిచేసిన వాళ్ళందరినీ ఖాళీగా ఉన్న పోస్టులలో తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో 52 రోజుల సేవలు అందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సులను నడిపి ప్రభుత్వానికి కూడా సహకరించామని, సమ్మె అనంతరం మమ్మల్ని మర్చారని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను వారితో పూర్తి చేయాలని తెలిపారు. రమేష్ న్యాయం కావాలి. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ నుండి హైదరాబాద్కు తరలించేందుకు సిద్ధమవుతుండగా మాటు వేసిన నెక్కొండ ఎస్ఐ నవీన్ కుమార్ మరియు సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. సుమారు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నెక్కొండ పోలీసులు మంచి బ్రేక్‌త్రూ ఇచ్చారు. నిన్న సాయంత్రం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో నెక్కొండ ఎస్ఐ గారు పెట్రోలింగ్కి వెళ్తుంటూ నెహ్రూ సెంటర్ దగ్గర ముగ్గురు అనుమానాస్పదలో ఉండి మా పోలీస్ టీం చూసి పారిపోవడం ప్రయత్నం చేస్తే వాళ్ళు చేసి పట్టుకున్నారు. ఇందులో ఒకడు ఎస్కేప్ అయ్యాడు, 2 దొరికారు. తర్వాత చూస్తే ఏమిటంటే మన దగ్గర నిషేధిత ఎండు గంజాయి లభించింది. దాన్ని చట్టపరంగా ఏదైతే ప్రొసీజర్లో ప్రకారం ఫాలో అయ్యి సీజ్ చేశారు. 30 lakhs మొత్తం 60 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 30 ప్యాకెట్లు, ఒక్కొక్కటి 2 కిలోల బరువు ఉన్నటువంటి ఎండు గంజాయి వీళ్ళు మహారాష్ట్రలో అమ్మటానికి ఇక్కడి నుంచి తీసుకెళ్లే క్రమంలో మా ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావడం, పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై ఎస్ఐ. మా సిపి అంటే ఇక్కడే రివార్డ్ రోజు వచ్చి కానీ సిపి గారు ఓకే. అలాగే మా వెల్ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు కూడా త్వరలోనే సిపి గారు మీ లీడర్షిప్లో త్వరలోనే సిపి గారి ద్వారా రివార్డు తెచ్చుకుని చెప్తుంది. వీళ్ళు పట్టుబడ్డ 2 పేర్లు జాటోత్ రాజ్ కుమార్, ఇతను స్టూడెంట్, పీజీ ఎంకామ్ చేస్తున్నాడండి. దురదృష్టం, మంచి కష్టపడి చేస్తే మంచి ఉద్యోగం వచ్చేది, అవసరంగా భవిష్యత్తుని ఖరాబ్ చేసుకున్నాడు. ఇతనితో పాటు కొంగర యేసు సన్ ఆఫ్ వీరయ్య 37 years మంగళి, అనంతారం గ్రామం ఆఫ్ దూలూరుపాడు మండలం, కొత్తగూడెం జిల్లా. ఇతను పారిపోయిన వ్యక్తి పేరు జాటోత్ సీతారాం, ఇతన్ని హెర్చెంతంగా నెక్కొండ. ఇతను కూడా ఆల్రెడీ సపరేట్ టీంలను పంపించున్నారు. దానికోసం నేను టీం నియమించడం జరిగింది. త్వరలో ఇతను కూడా నాలుగు చేస్తాం.
మొత్తం కాంట్రాబ్యాండ్ మెటీరియల్ అదండి మొత్తం 30 ప్యాకెట్లు వీళ్ళు ఇక్కడ కిలో 2,000 రూపాయల చొప్పున కిలో కొంటున్నారు. అక్కడ చాలా ఒక్కొక్క చోట 25,000 నుంచి 30,000 40,000 డిమాండ్ బట్టి ఆమె ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చెడు మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. స్టూడెంట్ ఏరియా చూసిన తర్వాత కూడా డౌట్ వచ్చిందా? మొత్తం కనపడకపోయినా ఈ ఏరియా చూసిన తర్వాత నిర్మల్ జిల్లా కుబీర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులకు నిర్ధారణ పరీక్షల క్యాంపు నిర్వహించారు. వికలాంగుల నిర్ధారణ పరీక్ష క్యాంపును మండల అధ్యక్షుడు తూము లక్ష్మీభాయ్ ప్రారంభించారు. ఈ క్యాంపు 3 రోజులు కొనసాగుతుందని క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అన్ని జిల్లాల ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అల్కతాయి సంజయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనిల్, మండల ఉపాధ్యక్షులు మోయినుద్దీన్, ఎంపీటీసీ పోసాని, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దత్తుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రభుత్వం రెండవసారి ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పించాలి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న ఉద్దేశంతో మరి దాంట్లో భాగంగా మరి మన స్థానికంగా ఉన్నటువంటి మన గౌరవనీయులు విఠలరెడ్డి గారి యొక్క సహకారంతో మరి గతంలో మన క్యాంపులు ఏర్పాటు చేసుకున్నప్పుడు మన బైన్సా లోపల మన విఠలరెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక 3 మండలాలకు మన క్యాంప్ ఏర్పాటు చేసిన మండలంలో బైన్సాలో ఏరియా ఆసుపత్రిలో దాదాపుగా ఒక 600-700 మంది అక్కడ క్యాంపుకి వెళ్ళింది. ఆ క్యాంపుకి వెళ్ళినప్పుడు మన మండల వాసులు చాలామంది నాయకులు అక్కడికి వెళ్ళినప్పుడు బతిమిలాలుకునే పరిస్థితి ఉండే. అన్న నాకు టోకన్ ఇప్పియు అన్న లైన్లో నిలబడతా, ఇట్లాంటి దుస్థితి అక్కడ కనబడ్డది. పాపం అంత చాలా బాధ అనిపించింది. మనము దివ్యాంగులు ఉండి టోకన్ అడిగేటటువంటి దుస్థితి ఉండే. మరి ముఖ్యమంత్రి గారు కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు జారీ చేసి ఏ దివ్యాంగు సోదరు కూడా ఇబ్బంది కలగొద్దు, మన క్యాంపు సుఖంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో మరి మొన్న 2 రోజుల క్రితం సర్క్యులర్ ఈ విధంగా రావడం జరిగింది. అంటే ఒకేసారి 600-700 మంది అక్కడికి వెళ్తే నిజమైన వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది. మరి అక్కడ లైన్లో చూడాలంటే 600కు చూడలేకపోతున్నారు డాక్టరు. ఒక 60-70 మందికి చూసి మరి డాక్టర్లు కూడా యాష్టపడి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. పాపం మిగతా 500 మంది నిరాశపడి ఇంటికి వస్తున్నారు. దానివల్ల ప్రభుత్వానికి కూడా చెడు పేరు వస్తున్న ఆలోచనతో మరి నూతనంగా మనకు సర్క్యులర్ జారీ చేసి ముందుగా అన్ని గ్రామ పంచాయతీల వారీగా కార్యదర్శులు కూడా మా ఎంపీడీ గారు ఆదేశాలు జారీ చేసి ఏ గ్రామం లోపల ఎందరు వికలాంగులు ఉన్నారు, ఎందరు గుడ్డోళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎందరు మాటలు రాని వాళ్ళు ఉన్నారో అది గ్రామ పంచాయతీ స్థాయిలోనే ఒక లిస్టును రెడీ చేసిన ముందు అంటే గ్రామం నుంచి 10 మంది. కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను డోన్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు కేంద్రంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న నిర్వాహకులను కృష్ణమూర్తి, విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్లను అరెస్టు చేసినట్లు కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశ్వరరావు తెలిపారు. ఈ డోన్ సర్కిల్ లిమిట్స్లో ఒక నకిలీ మద్యం రాకెట్ ఒకటి డోన్ పోలీసులు, డోన్ ఎక్సైజ్ పోలీసులు మరియు ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు వాళ్ళు, అలాగే స్టేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వీళ్ళందరూ సంయుక్తంగా జరిగిన దాడుల్లో ఒక ఈ నకిలీ రాకెట్ మద్యం ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. అయితే మొదటగా 2 డిసెంబర్న ఈడిగర్ రామకృష్ణ అనే అతని దగ్గర ఒక 16 బాటిల్స్ ఐవి నకిలీ మద్యాన్ని పడుతున్నారండి. అది మొదట మేము నాన్ డ్యూటీ పే లిక్కర్ అనుకున్నాము. కానీ గ్రాడ్యువల్గా మళ్ళీ 7వ తేదీన ఆమకతాడు విలేజ్లో జైపాల్ రెడ్డి అనే అతన్ని పట్టుకుంటే అతని దగ్గర ఒక 110 ఐవి నకిలీ మద్యం సీసాలు దొరికినాయి. అవి ఈ బ్రహ్మానంద రెడ్డి అనే ఆయన ఇచ్చినట్టు మా విచారణలో తేలింది. అయితే దీనికి ఇంకా ప్రోబ్ చేస్తే ఫర్దర్గా 9వ తేదీన మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి దగ్గర ఒక 20 బాటిల్స్ ఐవి సేమ్ బాటిల్స్ని పట్టుకోవడం జరిగింది. సరే, అతను ఇచ్చిన సమాచారం మేరకు నిన్న కర్నూలులో ఒక స్పూరియస్ లిక్కర్కి సంబంధించి కృష్ణమూర్తి మరియు తర్వాత ఈ విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్ అనే ముగ్గురిని కృష్ణానగర్లో అక్కడ ఒక రూమ్లో పట్టుకోవడం జరిగింది. అయితే ఈ విష్ణువర్ధన్ రెడ్డి అనే ఆయన విఆర్ఓగా పనిచేస్తూ ఈ బ్రహ్మానంద రెడ్డి మరియు భాస్కర్ వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కృష్ణమూర్తి అనే అతనితోటి కాంటాక్ట్లోకి వెళ్ళి
కర్ణాటక నుంచి కొంత స్పిరిట్ని సుమారు 35 లీటర్ల స్పిరిట్ని తెచ్చి దాన్ని ఒక 65 లీటర్లు చేసి దాంట్లో క్యారామిల్ అనే పదార్థాన్ని మాల్ట్ని కలుపుతూ వీళ్ళంతా అక్కడ మద్యాన్ని నకిలీ మద్యాన్ని కర్నూలు కృష్ణానగర్లో తయారు చేసి వాటన్నిటిని ఈ చుట్టుపక్కల జోన్ చుట్టుపక్కల విలేజెస్లో సప్లై చేస్తున్నట్టు మా విచారణలో తేలింది. ఈ కంబాలపాడు తర్వాత అమ్మకతాడు విలేజెస్లో ఎక్కువగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది ఈ మద్యాన్ని సేవించిన వాళ్ళు వాంతులు విరోచనాలు అవడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నిన్న మాకు దొరికినప్పుడు అదే మద్యం తాగి సుమారు 10 సార్లు వాంతులు చేసుకున్నాడు. మేము దాన్ని ల్యాబొరేటరీకి పంపిస్తే ఇందులో తేడా ఉంది, టోటల్గా ఇదేదో నకిలీ మద్యం లాగా ఇంకా డౌట్ పడి ఇంకా అవన్నీ సీజ్ చేయడం జరిగిందండి. అయితే దీంతో నిన్న సాయంత్రం 4 గంటలు ఈ కృష్ణానగర్లో జరిగిన దాడుల్లో ఒక 3 లీటర్స్ మాల్ట్ దొరికింది. అలాగే 2 లీటర్స్ క్యారామెల్ డబ్బాలు కూడా, అంటే ఎసెన్స్, అంటే దాంట్లో కలరింగ్ కోసం యాడ్ చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల కేంద్రంలో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ముంపు గ్రామాల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముంపు గ్రామాల ప్రజలను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని నిర్మల్ జిల్లా మూతోల్ మండల సిపిఐ అధ్యక్షుడు షేక్ జహీర్ ఆరోపించారు. మండల కేంద్రంలోని కొత్త కాలనీలో గల ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు వల్లే దేశం ఆర్థిక మందగమనంలోని ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే నోట్ల రద్దు, జీడీపీ వంటి వాటితో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఇబ్బందులు గురి చేసిందని, ఇప్పుడు పార్లమెంట్లో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టి ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఫోటోనా ఈడో చాలు ఈరోజు ముదోల్ పట్టణ సిపిఐ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్కే జహీర్ గారు, ముదోల్ పట్టణ కమిటీ కార్యదర్శి ముఖ్య అధ్యక్షతలో జరిగింది. ఈరోజు భారతదేశంలో పౌరసత్వ బిల్లు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాన్ని సిపిఐ ఖండిస్తుంది. ఈ బిల్లుతోటి దేశంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంది. కానీ ఉన్నటువంటి బీజేపీ దాన్ని లెక్క చేయకుండా ఈరోజు ఆ పౌరసత్వ బిల్లుని తమకు మెజార్టీ ఉన్నదని ఏకపక్షంగా పెట్టడం జరుగుతుంది. ప్రతిపక్షాలని అసలు ఏ విధమైనటువంటి కన్సల్ట్ చేయకుండా ముందుకు జరుగుతున్నారు. ఇంతకు మొదలు కూడా నోట్ల రద్దును ప్రవేశపెట్టి భారతదేశంలో అనేక మంది చావులకు కారణమైనటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ నోట్ల రద్దుతోటి బ్యాంకులపై విశ్వాసం కోల్పోయే విధంగా జరగడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు తన డబ్బు వారికే దొరకకునే పరిస్థితి వచ్చింది. అట్లాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వము కార్మికులు 120 సంవత్సరాల నుండి సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఈరోజు 4 కోడ్లుగా విభజించి ప్రజలకు అనుకూలంగా కాకుండా, కార్మికులకు అనుకూలం కాకుండా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ చట్టాలను తేవడం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ జనవరి 8న దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఆ దేశవ్యాప్త సమ్మెను కార్మికులందరూ విజయవంతం చేయాలని ఈరోజు పిలుపుస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ ఆర్టీసీ సమ్మెను 53 రోజుల వరకు తన కారణంగానే పొడిగించి ఆ సమ్మెలో 38 మంది చావుకు కారణమైనారు. ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ ఈ విధంగా చేయడం సమర్థనీయం కాదు. అట్లాగే ఇప్పుడు ఆర్టీసీలో ఎన్నికలు ఉండవని, అట్లాగే ఆర్టీసీలో 2 సంవత్సరాల వరకు ఎన్నికలు ఉండవని, సంఘాలను రద్దు చేస్తామని చట్ట వ్యతిరేక మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఇది సబబు కాదు. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు ఉండి ఈ విధంగా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు ఆయన చేపట్టినటువంటి సంతకాల కార్యక్రమం వెంటనే ఉపసంహరించి ఈ ఆర్టీసీలో జరిగేటటువంటి ఎన్నికలను వారు నిర్వహించాలని, కార్మిక సంఘాలకు గౌరవించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కుమార్ మహేంద్ర మాట్లాడుతూ మహిళా సమస్యలపై కళాశాలలో మోటివేషన్ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, మానసికంగా కళాశాల విద్యార్థుల మనోధైర్యాన్ని ఏర్పరచుకునేందుకు శిక్షణ చాలా అవసరమని, ఆ దిశగా కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్ఆర్సీ మహిళా రాష్ట్ర అధ్యక్షులు జ్యోతిర్మయి, జిల్లా ఐహెచ్ఆర్సీ నాయకులు జ్ఞాని తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 10 డిసెంబర్ హ్యూమన్ రైట్స్ డే ఫార్మేషన్ డే రోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం. మేము ఒక చైల్డ్ లేబర్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లస్ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి సిటిజన్ ఆఫ్ ఇండియన్స్కి అవైలబుల్ ఉండాలి. దాంట్లో పేషెంట్ డాక్టర్తో ఎట్లా బిహేవ్ చేయాలి, మరి డాక్టర్ పేషెంట్కి ఎట్లా సర్వీస్ చేయాలనేది దీని మీద మేము కొన్ని వీడియోస్ తయారు చేయబోతున్నాం. ప్లస్ ప్రతి ఒక్క హాస్పిటల్కి ఒక మా నంబర్ పెడతాం, టోల్ ఫ్రీ నంబర్ పెడతాం. కస్టమర్ పేషెంట్కి డాక్టర్ సర్వీస్ ఇవ్వకపోతే వాళ్ళు మాకు అప్రోచ్ కావచ్చు. మేము ఇమీడియట్గా మా డిస్టిక్లో ఉన్న ఇన్ఛార్జ్కి మేము ఫార్వర్డ్ చేస్తాం. అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 కనుక ఈరోజు మానవ హక్కులకు సంబంధించిన ప్రతి విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పి, అవగాహన లేకుండా ఎన్నో చర్యలు జరుగుతున్నాయి. ఎన్నో సమస్యలు అందరు వాళ్ళు వదిలేసుకుంటున్నారు. కనుక అలాంటివి జరగకూడదు అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ బోర్డు ఈరోజు తీసుకునే నిర్ణయం ఏంటంటే, వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మానవ హక్కుల గురించి అవగాహన చేయాలని చెప్పి, ఆ చేసిన మానవ హక్కులను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, లేదా పోలీసు ద్వారా ఏమైనా జరిగితే ఏం చేయాలి, అరెస్ట్ అయినప్పుడు ఏం చేయాలి, అరెస్ట్ కాకపోతే ఏం చేయాలి, కాంగ్రబుల్ అఫెన్స్ అంటే ఏంది, నాన్ కాంగ్రబుల్ అఫెన్స్ అంటే ఏంది అని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈరోజు దిశా కేసు విషయం మీద జరిగిందో, ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో ఆ ఎన్కౌంటర్ పైన కూడా మా యొక్క కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. ఆసిఫాబాద్లో సమతపై జరిగిన అత్యాచారంపై వారి కుటుంబ సభ్యులను జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన సమత గత నెల 24వ తేదీ రోజు ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల్ ఎల్లాపాటర్లో బుగ్గలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న సమతను అతి కిరాతకంగా హత్య చేసిన 3 నిందితులను శిక్షించాలని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నాడు. దిశా నిందితులకు శిక్ష పడినట్లు వీరికి కూడా అలాగే శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. 1 గంటకు వచ్చి ఫోన్ చేస్తే కలవాలి, నువ్వు ఆడ తండాకాడు ఉన్నావు, ఆడ ఫోన్ చేసి వెళ్ళిపోయి అక్కడ అడిగినాక నువ్వు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ సపోర్ట్ చేశారు. ఈ గోసంపల్లిలో మరి సమత జరిగిన అన్యాయం అందరికీ తెలిసినటువంటిది. 24వ తేదీ రోజు మరి ఆమెపై చాలా అన్యాయంగా క్రూరంగా నిజంగా మనం చూసి తట్టుకోలేని విధంగా ఆమె పైన ఒక దాడి చేసి మనుషులు ఆమెను చివరాఖరికి ఒక బొమ్మలాగా ఆటాడుకొని ఆమెతోని చంపి పారేసినటువంటి ఉదంతము చాలా ప్రపంచాన్నంతటిని కూడా కలిచివేసిన సంగతి అది. అలా ఒక విషయం మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఇక్కడ మహిళలు చెప్పిన ఒక మాట అంతా అసలు వాస్తవంగా ఘటన ఎంత దారుణంగా జరిగిందో అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. వారు ఒక మాట అన్నారు, మేము ఆడోళ్ళమై ఉండి ఆమె చూడలేకపోయినాం సార్. అంత ఘోరమైనటువంటి రీతిలో ఆమె పైన ఒక పాశవికమైనటువంటి ఒక దాడి, క్రూరమైనటువంటి ఒక దాడి జరిగింది. ఇంత అన్యాయంగా ఒక మనిషితోటి ఆటలాడుకున్నటువంటి మృగాలను వదిలిపెట్టడానికి వీల్లేదు. మనం ఇవాళ ఉన్నటువంటి పద్ధతుల్లో కఠినమైనటువంటి శిక్ష పడాలి. ఇవాళనే అంతర్జాతీయ మానవ హక్కుల దినం. మరి దినం రోజు మనుషుల హక్కులకు మానవ ప్రాణాలకు రక్షణ లేకపోతే ఇవాళ మనం తప్పనిసరిగా ఆ సందర్భంగా మరోసారి ఒక దృఢ సంకల్పానికి రావాల్సిన అవసరం ఉంది. చాలా వేగంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ 70 ఏళ్లలో ఎన్నడూ జరిగింది ఇలా కొత్తగా ఎందుకు అవుతుందంటే, విపరీతంగా తాగుడైంది.
తాగి తనను తాను మర్చిపోతున్నారు, కళ్ళు మూసుకుపోతున్నాయి, సాటి మనిషిని కూడా గౌరవించని పరిస్థితి. మరి గిట్లయితే మేము బతుకుడు ఎట్లా అనే ఒక అనుమానం, భయం ఇవాళ స్త్రీలకు ఉంది. వాళ్లకు రక్షణ ఇవ్వడానికి ఏం చేస్తారని ఇవాళ గవర్నమెంట్ని అడుగుతున్నాం. నేను గవర్నమెంట్ను కోరేది ఏంటంటే మద్యంపై నియంత్రణ పెట్టండి, మహిళా కమిషన్ వేయండి. మహిళా కమిషన్ వేసి మహిళలకు ఎప్పటికప్పుడు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోండి. మరి ఈ రకంగా చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలందరికీ కూడా ఒక రక్షణ కల్పించాలి అనేది కూడా మేము ఇవాళ గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం. ఇవన్నీ జరిగితే తప్ప మహిళలకు రక్షణ ఉండదు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టామధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి స్వాగతించారు. గవర్నర్ దంపతులను జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన శాల్వతో సత్కరించారు. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛత పనులను గవర్నర్ వీక్షించారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండలంలో కూడా గవర్నర్ పర్యటించారు. And I enjoyed it, and I visited, I prayed the Lakshmi temple, Lakshmi Devada, and I went to the house of Vanita, and I sat there and I interacted with the family members, and I'm really happy. Actually, I came to this village to know, to visit you, to congratulate you, because in the challenges of the life, in spite of being in a very confined place, only 60 families are here. 30 families are here, but you have come up. Some have passed intermediate, and one of them have become the graduate. And really, I appreciate you all are benefited by the government scheme, but your request, most of you have told that you want of 2-bedroom houses, and you land for cultivation, and and some of the mothers requested high placement for their children, education opportunity for their children. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీజేపీ కార్యకర్త మరాఠీ బాబు వారి తల్లి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేవని గ్రహించిన రఘునందన్ తన ఉదార స్వభావాన్ని చూపారు. మారాఠీ బాబు కుటుంబానికి 10,000 రూపాయల నగదు, 1 క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. జ్ఞాన సమాజం నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జ్ఞాన యుద్ధ నౌక ఏపూరి సోమన్న నిర్వహిస్తున్న జ్ఞాన చైతన్య యాత్ర ఈ నెల 12-13 తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానుంది. దీనికి జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని టీటీసీ జిల్లా అధ్యక్షులు కూలేరి ప్రేమసాగర్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండల దూమాలలో గల గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో సోమన్న జ్ఞానయాత్రకు సంబంధించిన గోడపత్రికను కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 12-13 తారీఖులలో జ్ఞాన చైతన్య యాత్ర సందర్భంగా మన జ్ఞాన యుద్ధ నౌక ఏపూరి సోమన్న గారు మన జిల్లాకు రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ముస్తాబాద్ మండల పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క జ్ఞాన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ, అలాగే 13వ తారీఖు సాయంత్రం మరి మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అక్కడ ఉండేటువంటి గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు అన్ని రంగాల వర్గాల ప్రజలు, విద్యాభిమానులు, విద్యావేత్తలు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. జై భీమ్.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. తాత్కాలిక కండక్టర్లు డ్రైవర్లను ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో తీసుకోవాలి. నిర్మల్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసిన తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న నెక్కొండ ఎస్ఐ నవీన్ కుమార్. సుమారు 60 కిలోల గంజాయి, 2 వ్యక్తులు అరెస్ట్. నిర్మల్ జిల్లా కుబీర్ ఆసుపత్రిలో వికలాంగులకు నిర్ధారణ పరీక్షల క్యాంప్. వికలాంగుల నిర్ధారణ పరీక్షల క్యాంపును ప్రారంభించిన మండల అధ్యక్షుడు తూము లక్ష్మీభాయ్. కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. ముగ్గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశ్వరరావు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.